ఫ్రెండ్స్, ఇప్పుడే నేను వార్త బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. తీవ్ర టెన్షన్లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటో షాకుల మీద షాకులు అయితే కేసీఆర్ గారికి అయితే తగులుతూనే ఉన్నాయి. మరి ఏంటో షాక్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ అయితే తగిలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో అలంపూర్, గద్వాల్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అలంపూర్ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం ఖూన్ బీఆర్ఎస్ కేటాయించింది. అయితే ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి చక్రం తిప్పి ఆఖరి నిమిషంలో టికెట్ మార్పించారు. తన అనుచరుడు విజయుడికి టికెట్ పెంచారు. అనంతరం రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా అలంపూర్లో మాత్రం తన అనుచరుని విజయం దక్కేలా చక్రం తిప్పారు వెంకట్రామిరెడ్డి. తాజాగా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఎమ్మెల్యే విజయుడు సైతం కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి భేటీ అయినట్లు సమాచారం. రేపు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు జరగనున్నట్లు తెలుస్తోంది. విజయుడి చేరికతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 0కు చేరుతోంది. ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన విషయం.